సార్ చెప్పండి. సార్ నిన్న క్లాస్ అయిపోయాక ఇంకో క్లాస్ తీసుకున్నారా సార్? లేదు తీసుకోలేదు ఇంకోటి తీసుకోలేదు. నేను మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను రికార్డ్ చేసి పంపిస్తా తర్వాత, డోంట్ వరీ. ఒకవేళ ఆ రికార్డ్ చూసిన దాంట్లో మీకు అర్థం కాకపోతే దెన్ విల్ డిస్కస్. టెన్షన్ పడకండి. సో లెట్ మీ డిస్కస్ టుడే. సార్ ఎక్స్ట్రా చేసినప్పుడు సార్ మాకు ఏందన్నా ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని రికార్డింగ్ చేసినప్పుడు చెప్పండి సార్ మాకు. అది మీకు టైం ఉండాలి కదా, మళ్ళీ మీకు ఎగ్జామ్స్ అవుతుంటాయి, అన్నీ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మీకు ఈ వీకెండ్ మీకు ఎగ్జామ్ లేదు నాన్న, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన టీచ్మెంట్ లో చూసిండ్రా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, మీకు ఈవెన్ షేర్ చేసిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రెండు ఉంటాయి దాంట్లో. ఓకే సార్. రైట్, దేంట్లో షేర్ చేసిన స్టడీ మెటీరియల్ అని ఉంటుంది చూడండి, ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఎస్ సార్. స్టడీ మెటీరియల్ అందులో ఉంది. సో మీకు క్వశ్చన్స్, మీకు ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేసిన. ఏ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, అందులో స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఒకటే చదవాలి. సెకండ్ క్వశ్చన్, బికాస్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఫ్రిక్షన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో ఐ హావ్ నేమ్డ్ ది ఫైల్ నేమ్స్, చేంజ్డ్ ది ఫైల్ నేమ్స్. ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. Still if you have any doubts then we'll discuss. ఓకేనా? సో రోజు క్లాసెస్ ఉంటాయి, ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ ఉంది కాబట్టి, యూనిట్ టెస్ట్ ఒకటే ఉంది మీకు. సో డోంట్ వరీ. అండ్ సిలబస్ ఈజ్ ఆల్సో నాట్ వాస్ట్, ఎక్కువ లేదు. ఓకేనా? సో లెట్ us discuss about the spring placing vertically. వర్టికల్ గా ప్లేస్ చేస్తే I have suspended a block. A block of mass m. One end of this spring is fixed to the rigid support, and the other end of the spring is attached to the mass. Okay, now I will treat this as an equilibrium. దీన్ని నేను ఈక్విలిబ్రియం లాగా అనుకుంటా, అంటే దీన్ని న్యాచురల్ లెంత్ లాగా అనుకుంటా. ఆఫ్టర్ సస్పెండింగ్ ది మాస్ టు ది స్ప్రింగ్, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ లెంత్ యాజ్, ఈ లెంత్ ఏదైతుందో దిస్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ న్యాచురల్ లెంత్. ఓకే, ఈ లెంత్ ని న్యాచురల్ లెంత్ అనుకుంటున్నా. Now what I will do is I will pull the block downwards by means of some external force and release, right? Or release cheyaledu anukuda, release cheyaledu, but I have pulled this, so that what happens, it will extend, the block will extend. ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయిందను? టాప్ టు టాప్ చూపిస్తున్నా, టాప్ నుంచి టాప్ వరకు. ది ఎక్స్టెన్షన్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఎక్స్. వాట్ ఈస్ దిస్ ఎక్స్ కాల్డ్? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలాంగేషన్ ఇన్ ది స్ప్రింగ్. దిస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ అనొచ్చు, ఎక్స్టెన్షన్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దిస్ యాజ్ elongation in the spring. Elongation in the spring. But what happens in this spring when I pull this? The moment if I release the mass, a force is developed in the spring in the opposite direction to the displacement of the spring. So that force is nothing but a restoring force, or I can say spring force. The spring force is given by what? Kx. I am writing only magnitude. Why? Already I have shown the directions. Xy direction lo undana. X is in downward direction,
మైనస్ restoring force minus and చూపించట్లేదు because here I am showing the directions for both. X is in downward direction, Fs is in upward direction, and I am writing only magnitude for restoring force or spring force as Fs is equal to Kx. Okay, now here I have pulled the block in such a way that this block has moved slowly. Block etla move ayindi? Block has moved slowly. When I move the block slowly, slowga pull cheste, whenever I try to pull the block very slowly, velocity remains constant. Velocity is equal to constant. When velocity is equal to constant, then what is the value of acceleration? What is the value of acceleration? If Zero. velocity is to constant, then acceleration becomes zero. Zero. Then acceleration zero. If velocity remains constant, as you know, a is equal to dv upon dt. Differentiation of constant is bridge course. Differentiation of constant is zero. So acceleration also becomes zero. అంటే నాకు ఇక్కడ ఈ బ్లాక్ ని నేను పుల్ చేస్తున్నా. ఎట్లా పుల్ చేస్తున్నా? ఐఎమ్ పుల్లింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఐఎమ్ పుల్లింగ్ ది బ్లాక్ వెరీ స్లోలీ సో దట్ ఇట్స్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ యాక్సిలరేషన్ అంటే నెట్ యాక్సిలరేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు జీరో. అంటే యాక్సిలరేషన్ అనేది జీరో అయితే acceleration is zero. Let me write here clearly. Acceleration is equal to zero. Okay, now I want elongation. What is the value of elongation? What is the value of elongation x? What is the value of elongation x? X lo elongation enta? Fs divided Now, by K, sir. Fs divided by K nana. But here, let me show you the free body diagram. If I draw the free body diagram on mass m, free body diagram draw cheste ఈ m మీద what is the force that is acting vertically downwards? That is nothing but mg act చేస్తుంది. Now what is that force that I can represent in the upward direction? Spring లో ఏం force ఉంది? Fs, and its value is how much? Fs is equal to kx. When acceleration is zero, when net acceleration is zero, what is the value of net force? జీరో సార్. What is the value? Zero. Zero. No. Net acceleration zero, which implies net force is also equal to zero. Net force on this mass m. How many forces are acting on this mass m? Two forces. What are those two forces? Spring force and its weight. So I can write Fnet. Fnet is equal to zero, which implies I will take the upward force as positive, downward force as negative. Then I can write this one as Fs minus mg is equal to zero. Fs spring force is equal to mg, but Fs is numerically equal to what? Kx. So here I will write, I can write Kx is equal to mg. From this, x is equal to mg by k. Very important formula. Whenever you suspend a block of mass m by means of a string vertically, and if I ask you to find the value of elongation, then the formula for elongation is x is equal to mg upon k. Very good. Remember this important formula.
Next I will show you spring and string and spring. Both I will show you in one diagram. String okati, spring okati, and a few important points to be remembered. Very, very important. గుర్తుపెట్టుకోండి ఇవి. Remember the points. Now let me show you. Okay. Let me show you the spring and the string. Let me show you like this. Okay, spring undi nanu. Spring ki I have attached a block of mass M. To the bottom of the mass or to the bottom of the block, I have attached or I have connected a string to which another block of mass M is suspended. Ikkada rendu unnai. One is spring, other one is string. Let me show you. This is spring and this one is string. Sir, they're both Okay. string and ideal string and springer, sir. Endana? Both spring and string are ideal, sir. Ideal. If I do not mention anything, you have to consider by default as ideal. Okay. నేను Sir. మెన్షన్ చేయకపోతే ఐడియల్ అనే అనుకోవాలను. అన్లెస్ ఐ స్పెసిఫై దట్ ఇట్ హ్యాస్ మాస్ ఉంది అని చెప్పేంత వరకు మీరు ఐడియల్ కేసెస్ ట్రీట్ చేస్తాం. అంటే వీ హ్యావ్ ఓన్లీ ఐడియల్ స్ప్రింగ్స్, ఐడియల్ స్ట్రింగ్స్ ఇన్ అవర్ సిలబస్. అఫ్ కోర్స్ ఉంటాయి కొన్ని కేసెస్ లో ఉంటాయి. దట్ విల్ డిస్కస్ వెన్ ఎవర్ we have mass for the string, whenever we have mass for spring, we'll discuss in oscillations lo ostena. You'll get one formula for time period of a loaded spring, right? That is t is equal to 2 pi into root of m plus ms by 3 అని వస్తుంది, by k అని వస్తుంది. That will discuss in oscillations. SHM లో డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ నేను కన్సిడర్ చేసేది గుర్తుపెట్టుకోండి, ఒకటి స్ప్రింగ్, ఇంకొకటి స్ట్రింగ్. ఐ హ్యావ్ అటాచ్డ్ two masses, one to spring and the other to string, and this entire system is in equilibrium. The system is in equilibrium. Equilibrium అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు నెట్ ఫోర్స్ ఆన్ దిస్ సిస్టమ్ is zero. Net force must be equal to 0. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. ఏం రాస్తా అంటే, ఒకవేళ నేను స్ట్రింగ్ ని కట్ చేస్తే, ఇఫ్ ఐ కట్ ది స్ట్రింగ్, దెన్ వాట్ హ్యాపెన్స్? లెట్స్ సీ. if the string is cut, స్ట్రింగ్ ని సిజర్స్ పెట్టి, లైక్ సిజర్స్ ఉన్నాయి అనుకుందాము, లైక్ నేను ఒక కట్ చేసింది, రైట్? హియర్ ఐ హ్యావ్ సిజర్స్, ఐ హ్యావ్ కట్ ది స్ట్రింగ్. సిజర్స్ తో కట్ చేస్తే, దిస్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్. సిజర్స్ తో కట్ చేసిన అనుకుందాం. ఓకే, అజ్యూమ్ దట్ ది స్ట్రింగ్ హ్యాస్ బీన్ కట్. When the string has been cut, important points, star marks, very important points to be remembered. Important points to be remembered. What are those? Right. నేను ఎప్పుడైతే కట్ చేసినో దీన్ని, the moment I cut the string, then what happens is tension in the string becomes 0 immediately. Tension becomes 0 immediately. That is, T is equal to 0. There is no question of tension. ఎట్లా టెన్షన్ ఉండాలంటే స్టిఫ్నెస్ ఉండాలి.
Is there any stiffness the moment I cut this string? Sir, spring Stiffness ఉందా? ఉంటుంది. ఆ స్ప్రింగ్ ఉంటుంది అంటే స్ప్రింగ్ లో ఏమవుతుందంటే స్ప్రింగ్ ఫోర్స్ డస్ నాట్ చేంజ్. స్ప్రింగ్ ఫోర్స్ విల్ నాట్ చేంజ్. నేను టెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టెన్షన్ గురించి. స్ప్రింగ్ లో మనకు ఉండే ఫోర్స్ ఏంది? స్ప్రింగ్ లో ఉండే ఫోర్స్ టెన్షన్ అన్నారు. వాట్ ఈస్ దట్ ఫోర్స్? వి కాల్ ఇట్ as స్ప్రింగ్ ఫోర్స్. స్ట్రింగ్ లో ఉన్న ఫోర్స్ ఏమంటాం? స్ట్రింగ్ లో డెవలప్ అయ్యే ఫోర్స్ ని టెన్షన్ అంటాం. టెన్షన్ అంటాం. సో ద మొమెంట్, ఓకే, ఇక్కడ నేను టెన్షన్ చూపిస్తున్నా. ఇక్కడ నేను ఎఫ్ఎస్ అంటున్నా. ఎఫ్ఎస్ ఎప్పుడైతే నేను స్ట్రింగ్ ని కట్ చేసినో, ద మొమెంట్ ఐ కట్ ద స్ట్రింగ్, దెన్ టెన్షన్ బికమ్స్ జీరో. ఇమ్మీడియట్ గా టెన్షన్ జీరో అయిపోతుంది. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఫస్ట్ పాయింట్ అనేది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్ప్రింగ్ ఫోర్స్ డస్ నాట్ సి. ఇది నేను కట్ చేస్తే వాట్ హ్యాపెన్స్ టు దిస్ మాస్? ఇది ఇక్కడ కట్ చేస్తే ఇది కింద పడిపోయింది. వాట్ అబౌట్ దిస్ మాస్? Lighter, sir. ఇది అక్కడే ఉంటుందా లేదా ఆసిలేట్ అవుతుందా? కొద్దిగా Oscillate అవుతుంది. ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ నేను స్ట్రింగ్ ని కట్ చేస్తే ఇది ఆసిలేట్ అవుతుంది అంటే ఈ ఎఫ్ఎస్ అనేది ఇమ్మీడియట్ గా చేంజ్ అవ్వట్లేదు. ఇమ్మీడియట్ గా స్ప్రింగ్ ఫోర్స్ ఈస్ నాట్ చేంజింగ్ ఇమ్మీడియట్లీ. సో రిమెంబర్ దిస్ సెకండ్ పాయింట్. స్ప్రింగ్ ఫోర్స్ does not change immediately. ఇది జీరో కాదు. స్ప్రింగ్ ఫోర్స్ Due to inertia of rest, sir. inertia of rest does not change immediately. Does not change, very very important. Immediate గా చేంజ్ కాదు. ఇమ్మీడియట్లీ. ఫస్ట్ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆర్ మీరు నోట్ చేసుకుంటారా లేకపోతే స్నాప్ షాట్ తీసుకుంటారా? రైట్ ది నోట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇమ్మీడియట్ గా చేంజ్ కాదు. డస్ నాట్ చేంజ్ ఇమ్మీడియట్లీ. అండ్ టెన్షన్ ఇక్కడ మనకి జీరో అయిపోయింది. టెన్షన్ హాస్ బికమ్ జీరో ఇమ్మీడియట్లీ. సో బేస్డ్ ఆన్ దిస్ విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్ తర్వాత చేద్దాము. ఫస్ట్ ఇది రాసుకున్నా సో దట్ అయిపోయిందా? కెన్ ఎరేజ్ దిస్? Okay, sir. మరి ఒకవేళ మీరు అడగవచ్చు, స్ట్రింగ్ ని కాకుండా స్ప్రింగ్ ని కట్ చేస్తే ఏమైతుంది? లెట్ us discuss another సిస్టమ్ కొలాప్స్ అవుతుందా సార్? కాదు, సిస్టమ్ ఏం కొలాప్స్ కాదు. ఇక్కడ టెన్షన్ చేంజ్ అవుతుంది. స్ప్రింగ్ ఫోర్స్ బికమ్ జీరో ఇమీడియట్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, అరే ఇంతకుముందు డయాగ్రామ్ అట్లా ఉంచేదండి. ఓకే, ఎనీవేస్, సో లెట్ మీ షో యూ ది డయాగ్రామ్ అగైన్. దిస్ ఈస్ స్ప్రింగ్ connected by a mass m, tension T, string which has tension which is connected by another mass m. Then ఇప్పుడు ఏం చేస్తున్నా, I'm going to cut the spring this time. అప్పుడు స్ప్రింగ్ ని కట్ చేస్తే we are not least bothered about the spring which is attached to the seal. దీనికి అటాచ్ అయింది, మాస్ కి అటాచ్ అయిన స్ప్రింగ్ ఏ చూసుకుంటాం. అక్కడ మనకి స్ప్రింగ్ ఫోర్స్ ఏమి ఉండదు, ఇమ్మీడియట్ గా జీరో అయిపోతుంది. ద మొమెంట్ ఐ కట్ ద స్ప్రింగ్, వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే కేస్ 2. వాట్ ఈస్ కేస్ 2? ఇఫ్ స్ప్రింగ్ ఈజ్ కట్, ఇఫ్ స్ప్రింగ్ ఈజ్ కట్. నౌ ఇన్ దిస్ కేస్, ఇంతకుముందు ప్రీవియస్ కేసులో నేను స్ట్రింగ్ ని కట్ చేస్తే మాసెస్ టుగెదర్ గా మూవ్ అయినాయి. మాసెస్ టుగెదర్ గా మూవ్ అవుతాయా? స్ట్రింగ్ ని కట్ చేసిన స్ప్రింగ్ కి మాస్ అటాచ్ అయింది. ఇట్ ఈస్ ఆసిలేటింగ్ ఫర్ సమ్ టైమ్. ఇట్ విల్ ఆసిలేట్ ఫర్ సమ్ టైమ్. బట్ ద మొమెంట్ ఐ కట్ ద స్ప్రింగ్, దీస్ టూ masses will move together with common acceleration, with constant acceleration, or you can say same acceleration.
రైట్. ఇప్పుడు రెండు మూవ్ అవుతున్నాయి. నేను స్ప్రింగ్ ని కట్ చేస్తే 2 మాసెస్ మూవ్ అవుతాయి. బట్ ఈ స్ట్రింగ్ లో టెన్షన్ చేంజ్ అవుతుంది. రైట్. ఫర్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్, స్టార్ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం పాయింట్స్ ఇవి? ఫస్ట్ ఏందన్నా, ఫస్ట్ వన్ ఈస్ spring force. Spring force Fs becomes 0 immediately. That is, I can say that Fs is equal to 0. మరి స్ప్రింగ్ ని కట్ చేసినప్పుడు రెండు మాసెస్ కామన్ యాక్సిలరేషన్ తో వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ ఇది స్టిఫ్నెస్ అంతే ఉండదు. ది స్టిఫ్నెస్ విల్ చేంజ్. అంటే స్టిఫ్నెస్ చేంజ్ అవుతుందంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఇట్స్ టెన్షన్ విల్ చేంజ్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, బి పాయింట్, టెన్షన్ and here again initially the system is in equilibrium, right? Tension T changes immediately. ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇంతకు ముందు కేసులో స్ప్రింగ్ ఫోర్స్ చేంజ్ అయిందా ఇమీడియట్ గా? Spring force does not change immediately. But here, when the spring is cut, immediate ga tension changes. Tension T changes immediately. Tension T changes immediately. Very, very, very important points to be remembered. ఈ రెండు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. సార్ పాయింట్స్ టు బి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పనా సార్ ఇప్పుడు స్ట్రింగ్ ప్లేస్ లో స్ప్రింగ్ ని పెట్టి స్ప్రింగ్ ప్లేస్ లో స్ట్రింగ్ ని పెట్టి పెట్టరా సార్? స్ప్రింగ్ అర్థం కాలే. స్ట్రింగ్ ఉంది కదా సార్ కిందిది, ఆ స్ట్రింగ్ అనేది స్ప్రింగ్ ప్లేస్ లో పెట్టండి, స్ప్రింగ్ అనేది స్ట్రింగ్ ప్లేస్ లో పెట్టండి సార్. చూద్దాం, చూపిస్తాను మీకు న్యూమరికల్స్ లో చూపిస్తాను మీకు వాట్ హ్యాపెన్స్ ఇస్. అది కూడా చూద్దాం. లెట్స్ డిస్కస్ ఆల్ దోస్, ఐ మీన్ ఇన్ ది ఎగ్జాంపుల్స్ లో డిస్కస్ చేద్దాం. అంటే నువ్వు ఏమంటున్నావు అంటే స్ప్రింగ్ ప్లేస్ లో స్ట్రింగ్ పెట్టి స్ట్రింగ్ ప్లేస్ లో స్ప్రింగ్ పెడితే ఏమవుతుంది, అంతే కదా? రైట్. లెట్ us discuss by drawing free body diagrams one by one. కానీ ఈ ఫస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రింగ్ కట్ చేస్తే ఏమైతుంది? ఫస్ట్ థింగ్, what are the points that are to be noted? Tension becomes 0, sir, immediately, and the spring force doesn't change immediately. Spring force doesn't change immediately. ఈ రెండు పాయింట్స్. when the spring is cut, important points to be remembered are, Spring force becomes 0 immediately. Tension changes immediately. Tension changes immediately. Akkada spring force does not change immediately. Ikkada tension changes immediately. First things, ee rendu gurtu pettukondi so that you know I can show you an example by doing some numericals. Chudamu. Let's do this case. Malli meeku em chupistunante free, let me show you, I mean numericals. Let me show you the same case again. నాకు ఇక్కడ స్ప్రింగ్ ఉంది నాన్న, స్ప్రింగ్ connected to mass m. I have a string connected to another mass m, right? And here I can say that system is in equilibrium. System is in equilibrium. Now ఇప్పుడు నాకు చెప్పండి అన్న, in this case what are the forces that you can show on this block of mass? Tension and weight, sir. Tension, weight. Weight mg acts downwards. E point of contact, the tension away. Towards away, sir. away from the object. So T is equal to, this should be equal to mg ne kada? Enduku mg? Equilibrium. Force is in equilibrium. Force should be equal to 0. At this point, how tension will act? Away from, sir, towards m. Away from
right, away from the object, and the tension always acts in the, ఇక్కడ పెట్టారు స్ప్రింగ్ లో పెట్టదు టెన్షన్. స్ప్రింగ్ లో మనకి ఏం ఫోర్స్ ఉంటది? Spring force or a restoring force. Restoring force. ఇక్కడ టెన్షన్. Now this should also be equal to what? mg sir. మరి దీని వెయిట్ ఎంత అన్న? వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ ది దిస్ బ్లాక్? ఇక్కడ వెయిట్ ఎట్లా mg చేస్తారో అంటే పక్కకు డ్రా చేస్తుంది mg. ఇక్కడ టోటల్ వెయిట్ ఎంత? ఐ మీన్ టోటల్ ఫోర్స్ ఎంత ఆన్ దిస్ మాస్? 2 mg sir. 2 mg, because mg is weight of the block and tension produced in the string is mg. Total force, net force should be equal to mg plus mg, 2 mg. But how is this system? Equilibrium. System is in equilibrium. Then what should be the spring force? 0. 2 mg. 2 mg ఉండాలన్న. ఇక్కడ 2 mg ఉంది కదా, నెట్ ఫోర్స్ 0. నెట్ ఫోర్స్ Sir, should 2 be mg equal ఉండాలి. to Fs is equal to Kx is equal to 2 mg and right, because Fs is nothing but Kx. Yes, sir. Fs is equal, spring force is equal to Kx is equal to 2n. So this is when the system is in equilibrium. I have drawn all the forces. I have indicated all the forces on these two Devendra. blocks. Okay, right. ఒకవేళ నేను ఇప్పుడు స్ట్రింగ్ ని కట్ చేస్తే, if I cut the string, then let us see. If I case 1, if string is cut, string ni cut cheste, I will show these two diagrams separately. String ni cut cheste, block of mass m, ikkada m, ikkada weight mg, ikkada tension enta. String ni cut chesina, the moment I cut the string, tension becomes 0 immediately. So ikkada naku tension ఎంత ఉండాలి? Yes, sir. Yes, sir. mg sir. Right, T is equal to mg. Now ఇక్కడ T0 అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా స్ట్రింగ్ లేదు ఇక. Wait, sir. Remains 0 sir. T is equal to 0. కానీ ఇక్కడ మనకు mg ఉందా? Yes, mg ఉంది. T is equals to mg. Sir, mg ఉంది. Now what is the spring force? Fs Kx. This remains same. ఇది అంతే ఉంటుంది అన్న, 2 mg నే. ఇది నాకు మారట్లేదు. This remains same. 1 mg కాదా sir? లేదు, ఈక్విలిబ్రియం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏ కేసులో డిస్కస్ చేసినాం, హియర్ ఐ హావ్ డిస్కస్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇక్కడ నేను కట్ చేస్తే ఇది ఏమైతుందన్న, వాట్ హ్యాపెన్స్ టు దిస్ ఫోర్స్, ఐ మీన్ వాట్ హ్యాపెన్స్ టు దిస్ మాస్? ఓకే, ఒకవేళ నేను ఎంజీ తీసుకుంటే, ఒకవేళ నేను ఇక్కడ ఎంజీ తీసుకుంటే ఈ స్ప్రింగ్ లో ఫోర్స్ డెవలప్ అయినప్పుడు ఈ మాస్ ఏం కావాలి మనకి? సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అది స్ట్రింగ్ కట్ అయితే. రైట్, మంచిగా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఫస్ట్ కేసులో ఈక్విలిబ్రియం ఉంది. ఈక్విలిబ్రియం అంటే మొత్తం నెట్ ఫోర్స్ నాకు 0 ఉండాలి. ఇక్కడ బ్లాక్ ఆఫ్ మాస్ m కి వెయిట్ ఎంత యాక్ట్ చేస్తుంది? mg. ఇక్కడ టెన్షన్ నాకు ఎంత ఉండాలి? రెస్ట్ లో ఈక్విలిబ్రియం లో ఉంది కాబట్టి టెన్షన్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్? mg, which should be away from the mass. మళ్ళీ ఈ మాస్ తీసుకుంటే ఈ మాస్ కి as the other end of the string is tied to the other this mass, tension will be acting away from the mass. T is equal to ఎంత? mg. ఎందుకంటే this is ideal string we are discussing. Ideal string లో tension remains throughout అంటాం, remains same throughout అంటాం, right? Tension remains same throughout. సో ఇక్కడ నాకు టెన్షన్ T is equal to mg ఉంటే ఇక్కడ నాకు ఎనీ పాయింట్ ఎక్కడ తీసుకున్నా కానీ నాకు T ఈ పాయింట్ తీసుకుంటే నాకు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ T is equal to mg ఉండాలి. ఇక్కడ కూడా నాకు T is equal to ఎంత ఉండాలి? mg నే ఉండాలి. సో దట్ నెట్ ఫోర్స్ బికమ్స్ 0. ఇది మళ్ళీ నేను సపరేట్ గా ట్రై చేస్తాను, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్.
ఇది అవసరం లేదు. సో టెన్షన్ రిమైన్స్ tension is equal to mg now. Tension is equal to mg. Now what is the weight of this block? Mg. How it is acting? Downwards. Now what is the total force acting on this block? Property weight. Now what is the total force? Mg plus mg. What this gives? 2mg. 2mg వచ్చింది. ఇప్పుడు నాకు ఇది ఈక్విలిబ్రియం లో ఉంది కాబట్టి పైన కూడా నాకు ఎంత ఫోర్స్ ఉండాలి? ఇక్కడ నాకు 2mg వచ్చింది కాబట్టి నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది అన్న? ఇక్కడ నెట్ సేమ్ ఉండాలి సార్, 2mg. సేమ్ సార్ 2mg ఉండాలి. 2mg ఉంటే అప్పుడు ఈక్వల్ 2mg నే ఉండాలి, రైట్? ద మొమెంట్ here in downward force net force is equal to 2mg, then the spring force, spring లో డెవలప్ అయ్యే ఫోర్స్ ని that should be equal to 2mg, so that net force again on this mass is 0, ఎందుకంటే సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉంది కదా. ఇప్పుడు చూడండి, the moment I cut the string ని కట్ చేస్తే tension becomes Immediately 0. immediately 0. Now is this block moving down? ఇప్పుడు కింద పడుతుందా? కట్ Yes, sir. కింద పడుతున్నట్టు దీనికి ఒక యాక్సలరేషన్ ఉందా? Only, sir. ఉంటుంది సార్. Let me show the in which direction acceleration will be there. డౌన్వర్డ్స్. Let me take this as A1. ఎందుకంటే రెండు బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. Now what happens to this mass? The moment I cut the string, what happens to this mass? Spring force will be, ఇది rest but లో doesn't ఉంటుందా? change immediately. Yes sir. But Doesn't doesn't change immediately, okay. కానీ స్ప్రింగ్ ఫోర్స్ లో నేను mg తీసుకుంటే, ఒకవేళ స్ప్రింగ్ ఫోర్స్ లో ఒకవేళ ఇక్కడ ఇంత ముందు ఎంత ఉండే మనకి స్ప్రింగ్ ఫోర్స్ వాల్యూ? 2mg ఉండే సార్. ఇక్కడ నేను mg తీసుకుంటే వాట్ ఈస్ ది నెట్ ఫోర్స్? ఇక్కడ డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత? డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత ఇక్కడ? mg. అప్వర్డ్ ఫోర్స్ ఎంత తీసుకున్నాం? mg. నెట్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్ ఎంత? 2mg. నెట్ ఫోర్స్ ఇది అప్వర్డ్స్ ఉంది, డౌన్వర్డ్స్ ఉంది. వాట్ ఈస్ నెట్ ఫోర్స్? టోటల్ కాబట్టి Zero, sir. 2mg సార్. అరే ఇప్పుడు ఒక బ్లాక్ కింద డౌన్వర్డ్ ఫోర్స్ 2 న్యూటన్, అప్వర్డ్ ఫోర్స్ 2 న్యూటన్. వాట్ ఈస్ నెట్ ఫోర్స్? 2 + 2 4 అంటావా? 0. 2 - 2 Sir, 0. zero. అరే సింపుల్. ఈ బ్లాక్ మీద నేను కింద ఫోర్స్ 2 న్యూటన్ అప్లై చేస్తున్నా, పైన కూడా ఫోర్స్ 2 న్యూటన్ అప్లై చేస్తున్నా. వాట్ ఈస్ నెట్ ఫోర్స్? 2 + 2 4 యాడ్ చేస్తామా? 4 అంటామా? 4 అది అంటాం. 0 ఈక్విలిబ్రియం మైనస్ 2 సార్. మైనస్. 2mg ఈక్వల్ 2 - 2 చేస్తాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ నాకు స్ప్రింగ్ లో ఫోర్స్ ఎంత తీసుకున్నా? mg. డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత? mg. వాట్ ఈస్ ది నెట్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్? 0, sir. 2mg. 0 సార్. 2mg కాదు, 2mg ఉండదు. 2mg డోంట్ సే 2mg. ఇది చూసి అనకండి, ఇది ఫర్గెట్ అబౌట్ దిస్. ఇక్కడ నేను ఒకవేళ mg నేను తీసుకుంటే, ఇక్కడ mg తీసుకుంటే వాట్ ఈస్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ బ్లాక్? దెన్ ఆన్సర్ ఈస్ 0. కానీ ద మొమెంట్ ఐ కట్ ద స్ట్రింగ్, వాట్ హ్యాపెన్స్ టు దిస్ బ్లాక్? ఈ బ్లాక్ పైకి వెళ్తుందా వెళ్ళదా? అక్కడే ఉంటది. బ్లాక్ పైకి వెళ్తుందా వెళ్ళదా? అక్కడే ఉంటదా? వెళ్తుంది సార్. వెళ్తే దీనికి యాక్సిలరేషన్ ఉంటుందా? Yes sir, upward direction ఉంటుంది. సార్ కంటెంట్ యాక్సిలరేషన్. అప్వర్డ్ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఉంటది కదా, రైట్? అప్పుడు మరి నెట్ ఫోర్స్ ఎట్లా తీసుకుంటాం? హౌ కెన్ ఐ టేక్ దిస్ వన్ యాజ్ mg? మరి నాకు ఒకవేళ fs is equal to mg తీసుకుంటే వాట్ ఈస్ నెట్ ఫోర్స్ ఐఎమ్ గెటింగ్ ఆన్ దిస్ బ్లాక్? 0 అంటే బ్లాక్ షుడ్ బి అట్ రెస్ట్ లో ఉండాలి, కానీ రెస్ట్ లో ఉండట్లేదు. బ్లాక్ ఈస్ మూవింగ్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. వై? బికాస్ స్ప్రింగ్ లో ఉన్న ఫోర్స్ ఇదే ఉంటది, 2mg నే ఉంటది. 2mg స్ప్రింగ్ లో ఉన్న అనొచ్చు. నౌ
is this block moving in the upward direction or not? Yes. Yes, sir. Block is moving in the upward direction with acceleration. Let me take the acceleration as A2. Block 1 and the acceleration to వెళ్తుంది A1 downwards. Block 2 is moving upwards with an acceleration A2. Now, ఇక్కడ చెప్పండి, what is net force for lower block? 0, sir. mg sir. Net force 0 అయితే ఇది పడదు MG పడవద్దు వస్తుంది పడవద్దు sir. మరి. mg sir. MG not. FBD on lower block చెప్పండి నాకు. FBD on lower block. FBD. Net force F mg net is equal to mg. బట్ ఎఫ్ నెట్ అనేది దీనికి యాక్సిలరేషన్ ఉంది ఇప్పుడు A1 అంటే ఎఫ్ నెట్ ప్లస్ రాయొచ్చు MA1 to mg, so that I can say that A1 is equal to g. That means this block is falling freely. This block is falling freely as if it is okay. Body ni drop cheste method. If I drop this, what is the value of velocity now? Right now, 0. The moment I release, why it is falling? Because of gravity. With how much acceleration it is falling down? 9.8. T is equal to Z. ఇక్కడ బ్లాక్ లోవర్ బ్లాక్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? G వచ్చింది అన్న. I got lower block acceleration as G. Okay, so that means the moment I cut the string, the lower block falls freely with an acceleration equal to acceleration due to gravity. Now let us find out A2. How to find out A2? Let us see. How to find out A2? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు A2 ఉందా బ్లాక్, ఈ బ్లాక్ పైకి వెళ్తుందా లేదా? ఎప్పుడైతే నేను కట్ చేసిన ఈ బ్లాక్ కొంచెం పైకి వెళ్తుంది, కొద్ది పైకి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు ఆసిలేట్ అవుతుంది. బట్ నేను ఎక్కడ తీసుకుంటున్నా, moment the block is moving in the upward direction, it is moving with an acceleration A2. ఇప్పుడు నెట్ ఫోర్స్ చెప్పండి నాకు. ఏ ఫోర్స్ ఎక్కువ ఉంది? 2mg. నెట్ ఫోర్స్ is equal to స్ప్రింగ్ ఫోర్స్ ఎక్కువ ఉందా, వెయిట్ ఎక్కువ ఉందా? వెయిట్ ఎక్కువ ఉంటే it has to come down. spring force ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత? mg Force m into with what acceleration it is moving upwards? A2 is equal to net force, spring force value 2mg sir, answer. Can I cancel m? So A2 is equal to 2g minus g. అంటే the upper block also moves with the same acceleration as that of block 1, which is moving with an acceleration due to gravity. Upper block kuda enta acceleration tho veltundi ante answer, upper block is also moving with an acceleration which is equal to acceleration due to gravity. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇది వచ్చింది నాకు, ఏది కట్ చేస్తే వచ్చింది? స్ట్రింగ్ ని కట్ చేస్తే లోవర్ బ్లాక్ ఈజ్ మూవింగ్ విత్ అన్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు G downwards. Upper block is moving with an acceleration equal to G in the upward direction. Lower block downwards move అవుతుంది with an acceleration equal to G, and upper block moves upwards with an acceleration equal to G, acceleration due to gravity. మరి ఒకవేళ నేను స్ప్రింగ్ ని కట్ చేస్తే వాట్ హ్యాపెన్స్? లెట్స్ అర్థమైందా? ఇక్కడ నెట్ ఫోర్స్ Fs is equal to mg రాయద్దు. ఇక్కడ Fs must be equal to what? 2mg నే. ఇదే ఎంత ముందు ఈక్విలిబ్రియం కండిషన్ లో 2mg ఉంటది కదా, అదే 2mg ఉంటుంది.
ఒకవేళ mg తీసుకున్నట్లయితే what is the net force on this block? Net force what I'm getting is 0. Then block has to be at rest. Block rest lo ledu. Block is moving upwards with an acceleration a2. Important. Phase 2 గుర్తుపెట్టుకో. Phase 2 ఏంటి అంటే ఇప్పుడు నేను స్ప్రింగ్ ని కట్ చేస్తాను. If I cut this spring, then what happens? Let's see. Important scenarios. మీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ phase 2 ఏంటి అంటే phase 2 is if a spring is cut. Diagram. Spring connected by means of a block of mass m, which in turn is connected to another block of mass m by means of a string. ఇప్పుడు నేను స్ప్రింగ్ ని కట్ చేసిన. I have cut the spring. Now if you draw the free body diagram, it looks like this. ఇక్కడ కట్ చేసిన. This has been cut. When this has been cut, block of mass m, another block of mass m. ఇక్కడ fs ఏం రాయొచ్చు ఇప్పుడు? Zero. There is no spring. Zero. Fs, spring force becomes 0 immediately. But what happens to tension? Tension 0 కాదు. Tension will not be 0. Why tension will not be 0? Because Changes. are tied by means of a string. Together are tie చేస్తుంది. కానీ tension change అవుతుంది this time. Now let me take the tension here. ఇంత ముందు ఈక్విలిబ్రియం లో టెన్షన్ ఎంత తీసుకున్నాం మనం? టెన్షన్ ఏమనుకున్నాం? 2 mg. ఈక్విలిబ్రియం లో T అనుకున్నామా? mg sir, mg. Yes, sir. అంటే T నే కదా? T is equal to mg తీసుకున్నాం, రైట్? ఇప్పుడు నేను ఏమనుకున్నాను? Let me take the tension change అయింది కాబట్టి let me denote the tension with the letter T dash. టెన్షన్ T నుంచి T dash కి చేంజ్ ఎంత అయిందో మనకు తెలియదు. లెట్ us see. ఇక్కడ టెన్షన్ T dash ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి టెన్షన్? Same sir, ideal string కాబట్టి T dash. Tension should be equal to T dash. T dash, sir. Now, are these two blocks moving with the same acceleration? Yes, రెండు ఒకటేసారి కలిపి పడుతున్నాయి. దీనికి యాక్సిలరేషన్ ఏ ఉంటే దీనికి కూడా యాక్సిలరేషన్ ఏనే ఉండాలి. Now, apart from this tension, okay, let me discuss here. What is the weight of this block, lower block? mg. MG, sir. MG, sir. ఇక్కడ mg ఉంటుందా? Yes, sir. Now tell me, as both the masses are connected together, they move with important point. As both the masses are connected by means of a string together, both will move together with the same acceleration. Let me write that point. As both the blocks of masses are tied together by means of a string, both have same acceleration same. Acceleration remains same. Now, if I write a free body diagram on lower block and also on upper block, let us discuss. Free body diagram. Right? This point guర్తుపెట్టుకోండి. Let me erase this point so that, okay, let me erase this part. This part erase చేస్తున్నా. Now tell me, FBD free body diagram on lower block. Lower block మీద forces ఏమేమి యాక్ట్ చేస్తున్నాయి? What are the forces that are acting on the lower block?
and how the lower block is moving, downward or upward. Downward. ఇప్పుడు నాకు లోవర్ బ్లాక్ మీద ఫోర్సెస్ ఏమేమి యాక్ట్ చేస్తున్నాయి? ఎంజీ యాక్ట్ చేస్తుంది, Tension and acceleration. యాక్ట్ చేస్తుంది, బట్ నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది? ఇప్పుడు యాక్సిలరేషన్ డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి నెట్ ఫోర్స్ Downwards. సో లెట్ మీ రైట్ నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ ఎక్కువ టీ డాష్ ఎక్కువ MG. Sir, MG sir. MG minus T dash. minus T dash. Net force is nothing but formula for force. Mass into acceleration is equal to mg minus T dash. Let me take this as equation 1. Now, let me write FBD on upper block of mass. We write FBD on upper block. FBD on upper block. FBD on upper block. Upper block మీద forces ఏమేమి యాక్ట్ చేస్తుంది? Is there any upward force? MA is equals to T dash, sir. MA is equals to T dash. Plus T dash. Net force. MG plus T dash. Sir. Force is equal to, yes, mg plus T dash. But what is net force? Mass into acceleration. దీని కూడా యాక్సిలరేషన్ ఏనే. ఇంతకుముందు ప్రీవియస్ కేసులో నేను డిఫరెంట్ యాక్సిలరేషన్స్ తీసుకున్నా, A1 A2 అని, A1 A2 అని తీసుకున్నా. బట్ ఇక్కడ నాకు రెండు బ్లాక్స్ సేమ్ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతున్నాయి డౌన్వర్డ్స్. సో MA is equal to MG mg plus T dash. Let me take this as equation. Now if I combine these two, what I will get? Acceleration. 2MA. 1 plus 2. ఏమొస్తుంది? MA plus MA. 2MA is equal to 2MG. 2MA is equal to mg minus T dash plus mg plus T dash. 2MG plus mg. Now can I cancel plus 2 and T 1 dash. more? Yes, sir. Now what I am getting the value of A? Again, What is it? okay? Both blocks are moving with a common acceleration or same acceleration, which should be equal to what? Acceleration due to gravity. Gravity, sir. Acceleration due to gravity. Downwards axis. మరి టెన్షన్ ఎంత? What is the value of tension? T dash. What is the value of Let us substitute in first equation. ఏదైనా ఒకటి తీసుకున్నా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటారా, సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. Second equation తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే ఏమొస్తుంది? MG by MG వస్తుంది సార్, is equals to minus T dash అని వస్తుంది. MG minus MG సార్. అంటే టెన్షన్ T dash 0 అవుతుంది. Yes sir. ఇక్కడ చూడండి, A is equal G సబ్స్టిట్యూట్ చేస్తే వెదర్ యూ టేక్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్, mg is equal to mg plus T dash. mg plus T dash. రైట్? ఇక్కడ mg, ఈ mg ని తీసుకొస్తే, see, let me substitute the value of A in equation. Put A is equal to G in equation 2. Equation 2 లో పెడతాం. Equation 2 లో పెడితే ఏమొస్తుందన్న? What we get is mg is equal to mg plus T dash. From this, T dash is equal to mg minus mg is equal to ఎంత వచ్చింది? 0. ఈక్విలిబ్రియం కండిషన్ లో ఇప్పుడు టెన్షన్ ఎంత ఉండే? ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నప్పుడు టెన్షన్ వాల్యూ ఎంత ఉండే? mg ఉండే. ఇప్పుడు ఎంత వచ్చింది? 0. Does tension got changed or not? Yes sir. Yes sir. Yes.
ఈక్విలిబ్రియం కండిషన్ ఉన్నప్పుడు mg వచ్చింది, mg ఉండే. ఇప్పుడు the moment I cut the spring, I got the value of tension as 0. Tension got change. అందుకోసం మీకు పాయింట్స్ లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ లో స్ప్రింగ్ కట్ చేసినప్పుడు టెన్షన్ ఏమైతుంది? టెన్షన్ చేంజెస్ immediately, but spring force becomes 0. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్, రైట్? మీకు ఇప్పుడు నేను 3 blocks చూపిస్తా. I'll show you 3 blocks. I'll show you by considering 3 blocks. Let us see what happens. Let us see 3 blocks. I will show you in this way. Another example. I have a spring connected to mass m. Another block, sorry, let me show you. ఇక్కడ చూపిస్తాను మీకు. Spring, block of mass m. ఇక్కడ string, block of mass m, and again spring. ఇంతకుముందు ఎవరో అడిగినారు స్ట్రింగ్ కింద స్ప్రింగ్ పెట్టొచ్చా? ఇంతకుముందు సంబడి ఆస్క్ మీ, వీరేష్ ఎవరు అడిగినారు. ఇప్పుడు స్ట్రింగ్ కింద స్ప్రింగ్ కూడా వచ్చింది. స్ప్రింగ్ కింద స్ట్రింగ్ వచ్చింది, స్ప్రింగ్ కింద స్ప్రింగ్ వచ్చింది. ఐఎమ్ షోయింగ్ యూ all the 3 at one place. Now I can say that this system is in equilibrium. System is in equilibrium. System is in equilibrium. System equilibrium lo unte, okay, let me consider the blocks as A, B and C. Now, what are the forces that are acting on individual blocks? First, we identify here. What are the forces that are acting on the individual blocks? Individual. ఇక్కడ దీని మీద నాకు ఫోర్సెస్ ఏం యాక్ట్ చేస్తున్నాయో చెప్పండి. ఈక్విలిబ్రియం లో ఉంది అంటే సార్ బ్లాక్ సి అన్ని దాని మీద ఎంజీ ఉంటుంది సార్. టెన్షన్ విల్ బి ఇన్ ద స్ట్రింగ్ ఆఫ్ ఎంజీ అండ్ ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఎంజీ సార్. వెరీ గుడ్. ఇక్కడ ఓకే, ఎస్ సార్, డౌన్లోడ్. ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ. మరి ఎఫ్ఎస్ ఎంత ఉండాలి? 2 mg ఉండాలి సార్. ఇక్కడ స్ప్రింగ్ లో మనకి స్ప్రింగ్ ఎంజీ సార్, ఎంజీ సేమ్, కానీ బ్లాక్ ఏ కాడ 2 mg ఉంటుంది. ఇక్కడ వాట్ ఈస్ ది ఫోర్స్? mg sir. What is the weight of mg? What mg is the sir. net force? What is the net force downwards on the block? 2 mg sir. అంటే నాకు ఇక్కడ నాకు పైన ఎంత కావాలి? ఈక్విలిబ్రియం లో ఉంది కాబట్టి 2 mg కావాలి. 2 mg. ఇక్కడ నాకు టెన్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్ట్రింగ్ is 2 mg. At this point, what is the tension? 2 mg. అక్కడ 2 mg. 2 mg sir. ఇక్కడ ఇంకొక ఫోర్స్ ఉంది. వాట్ ఈస్ ది వెయిట్? mg sir. mg sir. What should be the spring force? 3 mg sir. 3 mg sir. Of course, 3 mg sir. Spring force must be equal to 3 mg. అర్థమవుతుందా నా కాన్సెప్ట్స్ అర్థం చేసుకో. yes sir. 3 mg. ఎందుకు నెట్ ఫోర్స్ ఎంత ఉండాలి నాకు? సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. నెట్ ఫోర్స్ నాకు 0 ఉండాలి ఓవరాల్. సో ఇక్కడ నాకు 3 mg వచ్చింది కాబట్టి స్ప్రింగ్ లో ఫోర్స్ ఎంత ఫోర్స్ డెవలప్ అవ్వాలంటే 3 mg. రైట్. నేనేం చేస్తా, ఫస్ట్ స్ట్రింగ్ ని కట్ చేయండి. మళ్ళా when you cut the string
cut the string, let us find out the forces. The first point, case 1. Case 1. In the cut the mg. when you cut the string, what happens? Sir, A First equal to image, G first వస్తుంది. points good record. First image, what should the points? I mean, what are the points to be remembered? Let us continue, sir, tomorrow. Time in okay. Exam. Okay, fine. Exam ఉందా మీకు? అవును సార్ తెలుగు 11 to 12:13 ఇప్పుడు ఇంకో క్లాస్ Okay, fine. Let me wind up the class. Tomorrow we'll discuss. Okay, now. Right. Thank సార్ you. Bye. స్ప్రింగ్ కట్ చేస్తే C వాల్యూ A ఈక్వల్ టు C వస్తుంది. A is Last equal to change చూడండి. Tell me what are the accelerations that you get and accelerations ఏం వస్తాయి చెప్పండి. ట్రై చేయండి. స్ప్రింగ్ కట్ చేస్తే స్ప్రింగ్ Fs ఈక్వల్ టు 0 అవుతుంది. స్ప్రింగ్ కట్ చేస్తే Fs 0 అవుతుంది. స్ట్రింగ్ కట్ చేస్తే టెన్షన్ 0 అవుతుంది. This will discuss next class. Don't worry. Right? Okay, now. Thank you all. Thank you, Bye, sir. sir. Bye, sir.